హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు టేస్టీ పొటాటో బైట్స్ ఎలా తయారు చేయాలో చూసిద్దామండి. ముందుగా దీనికి 2 బంగాళాదుంపలను తీసుకుంటున్నాను. వీటిని వాష్ చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మనం ఉడికించుకోవాలి. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని సగానికంటే ఎక్కువగా నీళ్ళను వేసుకుంటున్నాను. నీళ్లు మగ్గాల్సిన పని లేదు, ఇలా రోలింగ్ బాయిలింగ్గా ఉంటే సరిపోతుంది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను ఇందులోకి వేసుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా స్టార్చ్ మొత్తం పైకే వచ్చేస్తుంది. ఇలా స్టార్చ్ అంతా వచ్చేయడం వల్ల మనకు పొటాటో బైట్స్ అనేది క్రిస్పీగా వస్తాయి. మధ్యలో ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత ఒక బంగాళాదుంపను తీసుకొని ఇలా ఫోక్ పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా దిగితే సరిపోతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇలా చక్కగా ఉడికాక వీటన్నింటినీ వేరొక ప్లేట్లో చల్లారనిద్దాము. ఇలా కొద్దిగా చల్లారాక వీటి పైన ఉన్న పొట్టును మొత్తం తీసేసేయాలి. ఈ విధంగా స్కిన్ అంతా పీల్ చేసుకున్నాను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని గ్రేటర్ సహాయంతో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను ఈ విధంగా గ్రేట్ చేసుకుంటున్నాను. లేదు అనుకుంటే మనం మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చండి. ఇలా గ్రేట్ చేసుకోవడం వల్ల మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా గ్రేట్ చేసుకున్న పొటాటోస్లోకి ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా కారము, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కార్న్ఫ్లోర్, బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి. ముందుగా నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇంకా కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇప్పుడు కొద్దిగా చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా బైట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంతే అండి. ఇలా చక్కగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని వేరొక వైపు ప్లేట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక 20 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత పాన్లో తగినంత నూనెని తీసుకొని కొద్దిగా ఇలా వేసి చూసామంటే తెలుస్తుంది కదండి. చక్కగా వేడయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో బైట్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వెంటనే మరొక వైపు టర్న్ చేయకుండా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా చక్కగా ఫ్రై అయ్యాక స్పూన్ తీసుకొని ఇలా మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే అండి, టేస్టీ పొటాటో బైట్స్ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.